ఇటలీ యొక్క సంతానోత్పత్తి రేటు ఎందుకు తగ్గుతోంది? ఇది ఇటలీలోని ప్రసిద్ధ చామ్ పోచర్ కమ్యూనిటీ స్కూల్. ఇక్కడ 1,00,000 మంది ఇటాలియన్ పిల్లలు చదువుకుంటున్నారు. కానీ ఈరోజు ఈ పాఠశాల మూసివేయబడింది. వాస్తవానికి ఇది ఎందుకు మూసివేయబడిందో తెలిస్తే మీరు పూర్తిగా ఆశ్చర్యపోతారు. ఈ బడిలో చదవడానికి పిల్లలు లేనందున ఈ పాఠశాలను 2023వ సంవత్సరంలో మూసివేయాల్సి వచ్చింది. ఇది కాకుండా ఇటలీలోని ఒక గ్రామంలో వేలాది మంది నివసించే దృశ్యం ఇది. కానీ ఈ గ్రామం నేడు నిర్జీవమైంది. ఇటలీలో ఎవ్వరూ లేని గ్రామం ఇదే కాదు. ఈరోజు ఇటలీలో 6,000కి పైగా ఇలాంటి గ్రామాలున్నాయి. ఇవి పూర్తిగా ఎడారిగా ఉన్నాయి. అక్కడ నివసించే వ్యక్తి ఒక్కరు కూడా లేరు. అక్టోబర్ 2023లో జరిగిన ఒక సర్వేలో ప్రపంచానికి షాకింగ్ ఫీలింగ్ వచ్చింది. నిజానికి గత 3 నెలల్లో ఇక్కడ ఒక్క బిడ్డ కూడా పుట్టలేదని అక్టోబర్లో ఓ ఇటాలియన్ న్యూస్ ఏజెన్సీ కథనం రాసింది. ఈ 3 నెలల సుదీర్ఘ కాలంలో ఇటలీ దేశంలో ఒక్క బిడ్డ కూడా పుట్టకపోవడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఫిబ్రవరి 2015లోనే ఇటలీ ఆరోగ్య మంత్రి ఈ విషయాన్ని చెప్పారు. ఇటలీ చనిపోతున్న దేశమని, దీనికి కారణం ఇటలీలో పిల్లలు పుట్టకపోవడమేనని, మీరు మీ పిల్లలకు జన్మనివ్వాలని దంపతులకు గుర్తు చేయడానికి ఇటాలియన్ ప్రభుత్వం 22 సెప్టెంబర్ 2016న నేషనల్ ఫర్టిలిటీ డేని జరుపుకుంది. పిల్లలను కనడానికి అక్కడ ప్రజలను ప్రోత్సహించడం కోసం దీన్ని జరుపుకుంటున్నారు. మీరు మీ పిల్లలకు జన్మనివ్వాలని ఆ రోజు ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పోస్టర్ల ద్వారా వారికి గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇటలీ సంతానోత్పత్తి రేటు గత 50 ఏళ్లలో అత్యల్పంగా ఉంది. 100 సంవత్సరాల క్రితం ఇటలీ జనన రేటు 5.2. 1970వ సంవత్సరం వరకు ఇటలీ జనన రేటు 2 కంటే ఎక్కువగానే ఉంది. ప్రాథమికంగా ఇటలీ జనాభా తగ్గడానికి 3 ప్రధాన కారణాలున్నాయి. మనం ఇటలీ చరిత్రలోకి వెళితే 115 సంవత్సరాల క్రితం ఇటలీ వ్యవసాయ పూరిత దేశం. అంటే దేశం యొక్క జీవనోపాధి వ్యవసాయం మీద ఆధారపడి ఉండేది. దాని కారణంగా అక్కడ ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనేవారు. అప్పుడు వ్యవసాయం మరియు ఇతర పనులు బాగా జరిగేవి. ఇంటిని నడపడం సులభం అయ్యేది. కానీ ఆ తర్వాత ఇటలీ అభివృద్ధికి పారిశ్రామికీకరణ అంటే భారతీయీకరణ ప్రారంభమైంది. ఆ తర్వాత అక్కడ జీతాల విధానం అమల్లోకి వచ్చింది. జీతాల విధానం వచ్చాక 7 కలిసి వ్యవసాయం చేసి సంపాదించే డబ్బు జీతాల విధానం తరువాత ఇప్పుడు 2 వ్యక్తులు అదే డబ్బును సంపాదించవచ్చు. కాబట్టి అక్కడ ప్రజలు పిల్లల్ని కనడం తగ్గించారు. దీని తర్వాత 1950లలో 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అక్కడ జనాభా తగ్గింది. యుద్ధం తర్వాత ఇటలీ జనాభా కోలుకుంటున్నప్పుడు వారు సామాజిక సంక్షేమ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థలో కొన్ని విచిత్రమైన నియమాలున్నాయి. ఈ వ్యవస్థ ప్రవేశపెట్టిన తర్వాత పిల్లల బాధ్యత ప్రభుత్వాంది. వారి చదువు నుంచి ఆరోగ్యం వరకు ప్రతిదీ ప్రభుత్వం చూసేది. కాబట్టి ఇప్పుడు వారికి అది ఏదీ లేదు. 1950వ సంవత్సరం తర్వాత ఇటలీలో జననాల రేటు నిరంతరం తగ్గుతూ వచ్చింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే అక్కడ మొత్తానికి పిల్లలే లేరు. ఇప్పుడు ఇక్కడ జనన రేటు తగ్గడానికి ప్రధాన కారణం ఖాళీ రాజీనామా. ఈ విధానం ప్రకారం ఇటాలియన్ మహిళలు ఏదైనా ఉద్యోగంలో చేరే ముందు ఖాళీ కాగితంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇటలీ అభివృద్ధి చెందిన దేశం. ఇతర అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగానే 45 సంవత్సరాలకు పైబడిన మహిళలున్నందువల్ల అక్కడ పనిచేసే ప్రతి మహిళ ఈ నియమాన్ని పాటించాలి. ఇటలీలో ఉద్యోగ రంగంలోని ఉద్యోగంలో చేరే ముందు యజమాని వారిని ఖాళీ కాగితంపై సంతకం చేయిస్తాడు. అది ప్రాథమికంగా వారి రాజీనామా లేఖ. తద్వారా భవిష్యత్తులో ఆ అమ్మాయి గర్భవతి అయినట్లయితే ఆ ఖాళీ కాగితంపై చేసిన సంతకం ద్వారా ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తారు. ఇప్పుడు నేటి కాలంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు తక్కువేం కాదని, దీనివల్ల వారు కూడా అబ్బాయిలాగా ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నారని ఇటలీ అభివృద్ధి చెందిన దేశమని మనందరికీ తెలుసు. కాబట్టి అక్కడ అమ్మాయిలు ఎలా వెనుకబడి ఉంటారు? ఇదే కారణం. పని చేయాలనుకునే అమ్మాయిలు తమ తప్పిదాల వల్ల పొరపాటు లేదా ముందస్తు ప్రణాళికతో గర్భం దాల్చినట్లయితే వారు తమ ఉద్యోగం నుంచి తొలగించబడతారని, అందుకే కాలక్రమేణా సామర్థ్యం ఏర్పడుతుందని వారి భవిష్యత్తు గురించి ఎల్లప్పుడూ భయం ఏర్పడుతోంది. అక్కడ అమ్మాయిల్లో తల్లుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈరోజు పరిస్థితి ఏంటంటే అక్కడ అమ్మాయిలు వివాహం లేకుండా తమ యవ్వనాన్ని ఆనందించాలనుకుంటున్నారు. అలా ఎందుకో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా. ఇప్పుడు ఇటాలియన్ మహిళలు సంతానం కోరుకోకపోవడానికి తదుపరి కారణం చైల్డ్ బర్త్ నేషనాలిటీ లేకపోవడమే. మనం మొదట దీన్ని అర్థం చేసుకుందాం. మీరు పని చేయడానికి అమెరికాకు వెళ్లరు అనుకుందాం. అక్కడ మీకు ఒక బిడ్డ గనక పుడితే ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి అమెరికన్ జాతీయత కలిగి ఉంటాడు. అంటే అతనికి పుట్టుకతో అమెరికన్ పౌరసత్వం ఉంటుంది. అయితే ఇక్కడ ఇటలీలో అలా కాదు. అందుకే అక్కడి జాతీయతను పొంది అక్కడ పన్ను చెల్లించే వారిపై అక్కడికి పనికి వెళ్లే వలసదారులైనా కూడా అక్కడ కొన్నాళ్లు పనిచేసి ఉత్తర ఐరోపా వైపు మళ్లుతున్నారు. సిఎన్ఏ యొక్క డేటా ప్రకారం అక్కడ ఉన్న ఉద్యోగాలు అందరికీ సరిపోవు. ఇటలీ ప్రకారం ఒక వ్యక్తి సగటు ఆదాయం 2475 యూరోలు. ఇంటి అద్దె మీటర్కు 12.12 యూరోలు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కనీసం 100 చదరపు మీటర్ల ఇంటిని కొనుగోలు చేయాలంటే ఆ ఇంటి అద్దె అతని జీతంలో
దాదాపుగా సగం అవుతుంది. ఇప్పుడు అక్కడ ఇదంతా ఎందుకు జరుగుతోంది? అక్కడ జరుగుతున్న మాంద్యం వల్లే, అంటే రెసెషన్ వల్లే ఇలా జరుగుతోంది. నేటి కాలంలో ఇటలీ పరిస్థితి ఎలా తయారైంది? పిజ్జా పుట్టిన దేశంలో కస్టమర్లు లేకపోవడంతో డొమినోస్ తన దుకాణాలన్నింటినీ మూసేసుకుంది. గత కొన్నేళ్లుగా ఇటలీలో ఈ మాంద్యం కొనసాగుతోంది. ఇప్పుడు ఇటలీ యొక్క జీడిపి నిష్పత్తి 145కు చేరుకుంది. అంటే ఇటలీ ₹1 సంపాదిస్తే దానికి 145 రుణం తీసుకుంటోంది. ఇప్పుడు దేశం యొక్క భవిష్యత్తు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అగమ్య గోచరంగా మారింది. తల్లిదండ్రులపై భారం పడకుండా ఉండేందుకు ప్రైవేట్, ప్రభుత్వ, ఫ్రీ స్కూళ్ల ఫీజులు ఒకే విధంగా ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలలు అంటే తక్కువ ఫీజు, ప్రైవేట్ స్కూల్ అంటే ఎక్కువ ఫీజు అని కాదు. ఫీజు నిర్మాణం ప్రతి తరగతి ప్రజలకు అనుకూలమైందిగా ఉంది. మొదటి బిడ్డకు అత్యధిక రుసుము చెల్లించాల్సి ఉండగా రెండవ మరియు మూడవ బిడ్డకు ఇది తక్కువ. 3 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే అప్పుడు ఫీజు పూర్తిగా మాఫీ చేయబడుతుంది. అంటే పిల్లవాడు ఉచితంగా చదువుకోవచ్చు. అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాల అయినా ప్రభుత్వ పాఠశాల అయినా తల్లిదండ్రుల ఆదాయంలో 3% కంటే ఎక్కువ ఫీజు తీసుకోరదని కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. ఇది కాకుండా మరొక పాలసీ ఉంది. ఆ పాలసీ పేరెంటింగ్ లీవ్ పాలసీ. ఈ విధానం ప్రకారం 16 నెలల పేరెంటింగ్ లీవ్ ఇవ్వబడుతుంది. పేరెంట్ లీవ్ అంటే నాకు మరో విషయం గుర్తొచ్చింది. 1974వ సంవత్సరంలో స్వీడన్ తన దేశంలో పేరెంట్ లీవ్ విధానాన్ని అమలు చేసినప్పుడు ప్రపంచంలోని ఈ స్కీమ్ను ప్రవేశపెట్టిన మొదటి దేశంగా అవతరించింది. అయితే ఈ తల్లిదండ్రుల సెలవు విధానం ఏంటి? నేను మీకు చెప్తాను. నవజాత శిశువు పుట్టిన సమయంలో దంపతులకు 16 నెలల పాటు సెలవులిస్తారు. తర్వాత వారు తమ పిల్లలను చూసుకోవచ్చు. ఆ సెలవుల వల్ల తమ జీతం నుంచి ₹1 కూడా తీసివేయబడదు. ఈ 16 నెలల్లో వారు ఏ పని చేయకపోయినా సరే వాళ్ళ అకౌంట్లలోకి జీతాలు పడతాయి. ఇందులో గొప్పతనం ఏంటంటే ఈ 480 రోజుల సెలవులు నవజాత శిశువును మరియు దత్తత తీసుకున్న పిల్లలు ఇద్దరికీ వర్తిస్తుంది. ఇటలీ అంతరించిపోకుండా కాపాడుకోవాలంటే ఆ దేశంలో కూడా అటువంటి విధానాలు వెంటనే అమలు చేయాలి. లేకపోతే రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఇటలీ ప్రపంచ పటం నుంచి అదృశ్యం అవుతుంది.